సరే ఓకే. ఉట్టి సఫారీ జూకి వద్దు, సఫారీకి మాత్రం వెళ్తాం. సరే ఓకే. నా జూకి వెళ్తే మరి 1.5 hour అయిపోతుంది. ఓన్లీ సఫారీ ఓకేనా? బాగుంటుంది. వచ్చి మరి పాపతో సఫారీకి వెళ్ళకపోతే బాగుంటుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇక్కడైతే మేము బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ అయితే వచ్చాము సఫారీకి. థ్యాంక్ యూ. లెట్స్ గో. సో మా పేరెంట్స్ వాళ్ళైతే ఫస్టే వెళ్ళిపోయారు సో హోటల్ రూమ్కి. సో చిన్ను అయితే మమ్మల్ని టెంపుల్కి తీసుకొని వెళ్తాననేసి ఇలా సఫారీకి అయితే తీసుకొని వచ్చింది. సో నాకు సర్ప్రైజే, కార్లోనే తెలిసింది. అంత నీ వల్లే చిన్న. ఎక్కడికి వెళ్తున్నాం? బస్. అదే అనిమల్స్ చూస్తారు ఇప్పుడు. అబ్బా, లయన్, టైగర్. ఏం చూస్తావు చెప్పు? లయన్, టైగర్ అన్నీ. సో జూకి కూడా వెళ్ళాలంటే టైం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మాకు నైట్ అంటే ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కాబట్టి సో సఫారీకి మాత్రం వెళ్ళాము. సో ఫస్ట్ టైం అయితే నేను అక్కడ చూసిందంటే ఫస్ట్ టైం అయితే నేను వైట్ టైగర్ అయితే చూశాను. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అనిమల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అసలు. సో విహాన్ అయితే కాసేపు బాగానే ఎంజాయ్ చేశాడు, కానీ సో ఆ బస్లో వెళ్ళడంలో బాగా వాడికైతే నిద్ర వచ్చేసింది. సో మేమైతే ఇక్కడ అనిమల్స్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. సో మా అమ్మ వాళ్ళైతే టెన్షన్ పడ్డారనమాట, ఎందుకంటే టెంపుల్ నుంచి ఇంకా రూమ్కి రాలేదు అనేసి. సో మధ్యలో నెట్వర్క్ కూడా పోయింది, సో కాల్స్ కూడా చేయలేకపోయాము. ఏంటది? వెరీ గుడ్. సో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది మా పేరెంట్స్ కూడా సో మేము టెంపుల్కి వెళ్ళలేదు, సఫారీకి వెళ్ళాము అనేసి. చిన్ని ఎలిఫెంట్ రాజు. ఒకవేళ కొంచెం షేక్ అయినట్టు ఉంటే అది మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి అండ్ డ్రైవర్ కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు కాబట్టి అలా అక్కడక్కడ షేక్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బస్సులో వెళ్ళిన వెంటనే చిన్ను అయితే ఫస్ట్ ఫ్రంట్ సీట్ అయితే బుక్ చేసుకునింది, ఎందుకంటే దానికి చాలామంది వస్తున్నారు. ఎందుకంటే మనకి వీడియో తీయడానికైనా సో చాలా కన్వీనియంట్గా క్లియర్గా తీయచ్చు. అండ్ వీడియో ఫుల్ నాకు చిన్నునే హెల్ప్ చేసింది, తనే అన్నీ తీసింది. నేనైతే రిలాక్స్గా విహానికి అనిమల్స్ చూపించుకుంటూ వచ్చాను. లయనస్ కనిపిస్తలేదు.
అక్క సైడ్లో వచ్చేయండి. తాగు ఉఫర్ లాగు బాగా లాగు అమ్మ లాలంతా కింద పోతుంది. తాగు తినే తాగేసరికి ఫైనలీ హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. సో ఈ షార్ట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.